రైట్ బాలాపూర్ బొడ్రాయి దగ్గరికి చేరుకున్నాడు బాలాపూర్ గణేశుడు. మరి కాసేపట్లో వేలంపాట ప్రారంభం కాబోతోంది. గత ఏడాది 30,100,000 రూపాయల ధర పలికింది బాలాపూర్ లడ్డు. గత ఏడాదిని లడ్డు దక్కించుకున్న కొలను శంకరెడ్డి ఈ భారీ 20 కేజీల లడ్డూనైతే దక్కించుకోవడం జరిగింది. ఈసారి వేలంలో పోటీలో 7గురు పాల్గొంటున్నారు. ఈసారి వేలం ఎంత పలుకుతుంది అన్న దానిపై అయితే ఆసక్తి నెలకొంది. బొడ్రాయి దగ్గరకు అయితే చేరుకున్నాడు బాలాపూర్ గణేశుడు. మరి కాసేపట్లో వేలంపాట ప్రారంభం కాబోతోంది. ఈసారి ఎంత భారీ ధర పలుకుతుంది బాలాపూర్ లడ్డు అనే దాని మీద ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ 7గురిలో కూడా ఎవరికి వారు ఆశాభావన వ్యక్తం చేస్తున్నారు. ఎంతైనా సరే ఈసారి మేమే దక్కించుకుంటాం అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా బాలాపూర్ లడ్డు ఎంత ధర పలుకుతుంది, ఎవరు దక్కించుకుంటారు, ఆ అదృష్టవంతులు ఎవరనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది 30,100,000 రూపాయల ధర పలికింది బాలాపూర్ లడ్డు. మరి ఈసారి ఎంత ధర పలకబోతుందనేది చూడాలి. మరి కాసేపట్లో బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభం కాబోతోంది. యాక్చువల్లీ 9:30కే వేలంపాట జరగాల్సి ఉంది. అయితే గణేశుడి శోభాయాత్రలో కొంచెం చిన్న ఆటంకం, ఒక చిన్న రేకు అడ్డం రావడంతో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు శోభయాత్ర నిలిచిపోవడం జరిగింది. ఆ ఆటంకాన్ని దాటుకుని బాలాపూర్ గణేశుడి శోభయాత్ర ముగించుకొని బాలాపూర్ బొడ్రాయి దగ్గరికి తీసుకొచ్చారు. బొడ్రాయి దగ్గరే ప్రతి సంవత్సరం కూడా బాలాపూర్ గణేశుడి లడ్డు వేలంపాట నిర్వహిస్తూ ఉంటారు. అక్కడైతే జనాలందరూ ఆ ఇళ్లపైకి ఎక్కి, డాబాలపైకి ఎక్కి వేలంపాటని చూస్తూ ఉంటారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మరొక పక్క ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర కూడా ముందుకి కదులుతూ ఉంది. అలా అంటే ఇవాళ కాస్త లేటుగానే బాలాపూర్ గణేశుడి శోభయాత్ర కానీ, ఇటు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర కానీ లేటుగానే స్టార్ట్ అయింది కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల. సో ఖైరతాబాద్ గణేశుడు అయితే ఎన్టీఆర్ మార్గ్కి చేరుకున్నాడు. ఇక్కడ నుంచి ఈజీగానే వెళ్ళిపోతాడు క్రేన్ నెంబర్ 4 దగ్గరికి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడి అక్కడి నుంచి ఏదైతే ఎన్టీఆర్ మార్గ్కి వచ్చే రూట్ చాలా సంక్లిష్టంగా చిన్నగా ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆ గణేశుడిని అయితే తీసుకొస్తూ ఉంటారు. మొత్తానికి కొంచెం లేట్గా స్టార్ట్ అయినా అనుకున్న టైంలోపే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అండ్ ఖైరతాబాద్ గణేష్ వచ్చే రూట్ అంతా కూడా క్లియర్ చేశారు. ఎటువంటి అడ్డంకి లేకుండా సీదా అంటే ఏవి అడ్డంకులు లేకుండా, జామ్ లేకుండా అక్కడున్న విగ్రహాలను కూడా క్రేన్ నెంబర్ 4 దగ్గర ఎన్టీఆర్ మార్గులో ఉన్న విగ్రహాలను కూడా ట్యాంక్ బండ్ వైపు మళ్లించిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. ఇప్పుడు టెలిఫోన్ పవర్ దగ్గరికి ఖైరతాబాద్ బడా గణేష్ చేరుకున్నాడు. ఆ విజువల్స్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. మరొక పక్క బాలాపూర్ నుంచి లైవ్ కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఇసుకేస్తే రాలనంత మంది జనం అక్కడ గుమికూడారు. మరి కాసేపట్లో బాలాపూర్ గణేశుడి లడ్డు వేలంపాట స్టార్ట్ కాబోతోంది. ఈసారి 7గురు పేర్లను నమోదు చేసుకున్నారు ముందుగానే. అంటే నిన్న గత ఏడాది ఏదైతే భారీ ధర పలికిందో ఆ అమౌంట్ని వాళ్ళందరూ కూడా పే చేయడం జరిగింది. 30,100,000 రూపాయలకి గత ఏడాది బాలాపూర్ లడ్డు అత్యధిక ధరకి అమ్ముడైపోవడం జరిగింది. మరి ఈసారి ఎంత ధర పలుకుతుంది, ఎవరు దక్కించుకుంటారు అనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ నెలకొంది. అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో బాలాపూర్లో లడ్డు వేలం పాట స్టార్ట్ కాబోతోంది. ఉత్సవ కమిటీ సభ్యులు, వేలంలో పాల్గొనే వాళ్ళు, ఆ వేలం చూడడానికి తరలిచిన వాళ్ళు, బాలాపూర్ గ్రామస్తులు అందరూ కూడా అక్కడ గుమికోవడం జరిగింది. అక్కడ సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. మరొక పక్క ఖైరతాబాద్ మహా గణేష్ టెలిఫోన్ పవర్ వరకు చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు వెళ్ళబోతున్నారు. ఇక్కడ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి క్రాస్ చేసి సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్లో క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నటువంటి బాహుబలి క్రేన్ దగ్గరికి చేరుకోబోతున్నాడు. ఈ మహాక్రతువును చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి జనాలు అక్కడికి తరలిస్తూ ఉంటారు. ఈ బడా గణేష్
రైట్ ఎన్టీవీ డ్రోన్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఖైరతాబాద్ మహా గణేష్ చాలా అందంగా మళ్ళీ చూడాలనిపించే విధంగా చాలా చక్కగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధిక, ఆల్రెడీ టెలిఫోన్ భవన్ వరకు కూడా ఖైరతాబాద్ మహా గణేష్ వచ్చేసాడు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడు అని చూస్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ మన కళ్ళ ముందుకు వచ్చేసింది. ఈ మహాగణపతిని చూడటానికి వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాము. ఒక్కసారి విజువల్స్ చూస్తే సెక్రటేరియట్ ప్రాంగణం దగ్గరలోకి సమీపంలోకి వచ్చిన మహాగణపతి 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతి మన కళ్ళకి చాలా దగ్గరగా కనిపిస్తున్న ఈ విజువల్స్ ని మనం ఒక్కసారి చూడొచ్చు. ఈ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవటానికి ఈ 11 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతి ప్రాంగణానికి వచ్చారు. ఇప్పుడు ఆ మహా గణపతి ప్రజల మధ్యలోకి భక్తుల మధ్యలోకి వస్తూ తన తల్లి గంగమ్మ వడికి చేరుకోవటానికి వడివడిగా అడుగులు వేస్తూ మనకి కళ్ళారా కనిపిస్తుంది, కనువిందు చేస్తుంది. ఈ మహాగణపతిని దర్శించుకోవటానికి కనులారా ఆ మహాగణపతి రూపాన్ని కళ్ళల్లో నింపుకోవటానికి ఎంతో మంది భక్తులు ఇసుకేస్తే రాలని జనమంతా కూడా ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అట్లాగే సెక్రటేరియట్ ప్రాంగణంలో మనకి కిటకిటలాడుతున్న భక్తజనం సందోహం మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఈ ఖైరతాబాద్ మహాగణపతితో పాటుగా భక్తులు వేలాదిగా ఇక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ అగిలే బరస్ జల్దీ ఆవో అంటూ నినాదాలు చేస్తూ మనకి గణపతితో పాటు నడుస్తున్న విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఇసకేస్తే రాలని భక్త జనసందోహం అంతా కూడా సెక్రటేరియట్ ప్రాంగణం చుట్టుపక్కలంతా కూడా చేరుకుంది. ఒకవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన కూడా పూర్తి స్థాయిలో భక్తులు నిండిపోవటము, ఈ మహాగణపతిని దర్శించుకోవటానికి బడా గణేష్ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహా ఉత్సవాలని వీక్షించటానికి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చి ఈ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటూ ఉంటారు. గతంలో చూస్తే అసలు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని కల్లారా చూడటానికి వీలు లేకుండా ఉండేది. ఎందుకంటే మధ్యరాత్రి ఎప్పుడో 3-4 గంటలకి చీకట్లో ఈ నిమజ్జన కార్యక్రమాలు జరిగేవి. కానీ ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తుంటే ప్రతిసారి ఇక్కడ మిట్ట మధ్యాహ్నం అంటే 1-2 గంటల లోపు మనకు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. చాలా వడివడిగా అంటే ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే శోభాయాత్ర ఈ ఏడాది కొంత ఆలస్యంగా 8 గంటలకి మనకి ఈ శోభాయాత్ర ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా చాలా స్పీడ్గా అంటే ఇటు చుట్టుపక్కల ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ ఎక్కడికక్కడ భక్తులని కూడా మనకి ఈ సైడ్ రోడ్ వైపు ఉన్న వాళ్ళని కూడా ఇటు ఎటువంటి వైర్లు కానీ ఏది ఇబ్బంది లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, చుట్టుపక్కల జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు ఇటు అంతా కూడా ఈ రోడ్ అంతా కూడా క్లియర్ చేస్తూ వచ్చారు. పోలీసులు ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతితో పాటు ఇటు ఈ శోభాయాత్రని ప్రాపర్గా తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ శోభాయాత్ర సాగటానికి పోలీసులు కృషి చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ శోభాయాత్రతో పాటు ఉత్సవ కమిటీ వాలంటీర్స్ దాదాపుగా 300 మందికి పైగా వాలంటీర్స్ ఈ శోభాయాత్రలో మనకు పనిచేస్తూ uన్నారు. 11 రోజుల పాటు ఈ విగ్రహం మనకి ఎప్పుడైతే నిర్మాణం మొదలైందో దాదాపుగా 84 రోజుల పాటు 120 మంది శ్రామికులు కష్టపడి చేస్తే ఇంత అపురూపమైన రూపాన్ని తీసుకున్న ఈ విశ్వశాంతి మహాశక్తి గణపతి అంటే ప్రపంచ శాంతిని కోరుతూ ఒక విశ్వశాంతిని కోరుతూ మనకి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా రూపాంతరం చెందిన ఈ వినాయకుడిని దర్శించుకోవటానికి వేలాదిగా భక్తులు మనం ఒకసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఇసుకేస్తే రాలని జనమంతా కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద మనకి కనిపిస్తూ ఉన్నారు. సెక్రటేరియట్ వైపుగా చాలా స్పీడ్గా అడుగులు వేస్తున్న ఈ మహాశక్తి గణపతి మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. విజువల్స్లో మనం ఒక్కసారి చూస్తే ఈ మహాశక్తి గణపతిని దర్శించుకోవటానికి ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ గణపతిని ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో క్రేజ్ ఉన్న ఈ మహాశక్తి
గణపతిని దర్శించుకోవటానికి వేలాదిగా ఇక్కడికి చేరుకున్న విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాము. విజువల్స్ లో తీన్మార్ డప్పు చప్పుళ్ల మధ్యలో ఈ వినాయకుడి శోభాయాత్ర ఎంతో ఘనంగా సాగుతూ ఉంది. ఘనంగా సాగుతున్న శోభాయాత్ర మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఇటు ట్రైన్ పైనకి ఎక్కించే దగ్గర నుంచి ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రతిసారి ఉంటుంది. 8 గంటలకు ఎంతో ఘనంగా ప్రారంభమైన శోభాయాత్ర దాదాపుగా మనకి టైం చూస్తే కూడా అర్థమవుతుంది, చాలా స్పీడ్గా మనకి శోభాయాత్ర చేరుకుందని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మహాశక్తి గణపతిని దర్శించుకోవటానికి ఇటు సెక్రటేరియట్ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతున్న భక్త జన సందోహం అంతా కూడా మనకి ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఇక్కడ మనకి విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. తీన్మార్ డాన్సులు ఆడుతూ స్టెప్పులు వేస్తూ ఇక్కడ నుంచి కదులుతున్న ఈ జనాలని చూస్తే, భక్తులను చూస్తే అంతా కూడా భక్త జన రైట్ థ్యాంక్ యూ రాధిక. సో ఖైరతాబాద్ మహా గణేశుడు టెలిఫోన్ భవన్ వరకు వచ్చేసారు. ఇక్కడి నుంచి క్రేన్ నెంబర్ 4 దగ్గరకు వెళ్ళడం కొంచెం ఈజీ అనే చెప్పొచ్చు. బట్ అలా ముందుకి కదులుతూ ఉన్నాడు. ఆయనతో పాటు జన సందోహం కూడా ముందుకు కదులుతూ కోలాహలంతో భారీ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చడానికైతే, ఆయన్ని సాగనంపడానికైతే తండోపతండాలుగా జనం అక్కడికి చేరుకున్నారు.